రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొడంగల్ నియోజకవర్గంలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సో ఈ కార్యక్రమం ఏ విధంగా అమలు కాబోతుంది, కిచెన్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రిపరేషన్ విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంది, గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొడంగల్ కిచెన్లో ప్రత్యేకించి చిన్నపిల్లల కోసం, విద్యార్థుల కోసం చేసే ఆహారం సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మనము క్లియర్గా చూడవచ్చు. హరే రామ హరే కృష్ణ ఈ కిచెన్లో పర్సనల్ హైజీన్ అనేది చాలా ప్రాధాన్యత కూడిన అంశము. సో ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా జాగ్రత్తలు పాటిస్తారు. వచ్చే ముందే చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాత లోపలికి వస్తారు. ఫస్ట్ హెయిర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్యాప్ ధరిస్తారు, జుట్టు సరిగ్గా ఉండాలి, వాటిని టోపీ లోపల ఉంచాలి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. చెవి రింగులు లేదా మెడలో హారాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు, జోబు కూడా అసలు ఉండరాదు. ముఖ్యంగా శుభ్రమైన దుస్తులనే ధరించుకోవాలి. చేతి గడియారాలు, ఉంగరాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ కిచెన్లోకి అనుమతి లేదు. ఇక్కడ కిచెన్లో పనిచేసే చెఫ్లైనా సరే, ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. గాయాలకు ఏవైతే వాళ్ళకి పర్సనల్ ఇంజురీస్ అయితాయో ఇట్లా ఖచ్చితంగా గాయాలకు పట్టీ వేసుకొని ఉండాలి. గోర్లు చాలా చిన్నగా శుభ్రంగా ఉంచుకోవాలి. సో భద్రత కోసం కంపల్సరీగా ప్రతి ఒక్కరూ బూట్లు ధరించాలి. దీంతో పాటు వాళ్ళు కట్ చేసే టైంలో అయినా సరే, లేకపోతే ఏవైతే వంట పాత్రలు ఉన్నాయో సాంబార్ సంబంధించిన కాటరాన్ కానీ, లేకపోతే స్ట్రీమర్ల దగ్గర కానీ, ఎక్కడైనా సరే కర్రీ మిషన్ల దగ్గర ఎటు చూసినా సరే కంపల్సరీ మాస్కులు వేసుకొని ఉంటారు. మనం చూడవచ్చు ఈ క్యాప్స్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ క్యాప్స్ ధరించాలి అనేది చాలా ఇక్కడ హైజీన్ సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఇది. సో మాస్కులు కూడా స్పెసిఫిక్గా ఇక్కడ పెట్టారు. ఇది ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళంతా కూడా లోపలికి వచ్చే క్రమంలో ఖచ్చితంగా ఇక్కడ హైజీన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు అట్లాగే హెడ్కి సంబంధించిన క్యాపులు పెట్టుకునే లోపలికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్యాప్లు కంపల్సరీ వేసుకుంటారు. అట్లాగే షూస్ కూడా వేసుకొని వాళ్ళంతా కూడా ఎంటైర్ ఏదైతే ఫుడ్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఉంటుందో అయిపోయేంత వరకు కూడా ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తారు. స్పెసిఫిక్గా సాంబార్ యూనిట్ చూస్తాం, అట్లాగే పొంగల్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఈ పాత్రలో తయారు చేస్తారు. చేసిన తర్వాత ఈ బాక్సులు ఏవైతే కిచెన్ సంబంధించిన లంచ్ బాక్సులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్యాక్ చేసి నేరుగా స్కూల్లోకి పంపించేస్తారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పడుతుంది? మనకు ఏదైతే ఇవి కనిపిస్తున్నాయి కదా పాత్రలు, ఈ పాత్రలో ఎన్ని క్యాన్స్ ఫిల్ అవుతాయి? పెద్ద క్యాన్ అయితే సమ్మర్ కానీ లేకపోతే కిచడీ కానీ అయితే 40 క్యాన్స్ వస్తుంది. పెద్ద క్యాన్ ప్రిపరేషన్ అవుతుంది అదే 1.5 అవర్స్లో ప్రిపరేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు అందాలంటే మీరు ఏ టైం కల్లా ప్రిపేర్ చేసుకుంటారు? 4 గంటలనే వచ్చి 2 అవర్స్లో 6 వరకు అయిపోతుంది. ఓకే, ఇందులో ఏమేమి ఐటమ్ ప్రిపేర్ చేస్తారు? ఇందులో సాంబార్, కిచడీ, పప్పు, ఇడ్లీ డిస్పెన్సర్ ఉంది. ఇడ్లీ మెషిన్లో డిస్పెన్సర్ అది ఆన్ చేస్తే ఇడ్లీ బరాబర్ ఒక లెవెల్లో వస్తుంది. ఒక్కసారి క్లిక్ చేస్తే ఎన్ని పాత్రలు ఫిల్అప్ అయిపోతాయి? 30 ఇడ్లీస్ వస్తుంది ఒకసారి. అక్కడ ఇడ్లీకి సంబంధించినటువంటి రవ్వ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్లలో ఫిల్ అయిపోతుంది. మామూలుగా మాన్యువల్గా చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక్క క్లిక్ తోటి మనకు ఈ ప్లేట్ అంతా కూడా ఫిల్అప్ అయిపోతుంది. ఇది అంటే ఇడ్లీ తయారైన తర్వాత ఆ హార్డ్నెస్ అనేది ఎంతసేపటి వరకు ఉంటుంది? హార్డ్నెస్ అనేది 4 అవర్స్ ఉంటుంది. ఎంత టైంలో ఎన్ని ఇడ్లీ తయారవుతాయి? 1 క్లిక్లో 15 మినిట్స్లో మొత్తం 1000 ఇడ్లీస్ వస్తాయి. 1020 ఇడ్లీస్. వన్స్ ఈ బటన్ వద్దితే 1 టైం 30 ఇడ్లీస్ వస్తాయి. 15 మినిట్స్లో మొత్తం ట్రాలీ మొత్తం ఫుల్ అయిపోతుంది. 1020 ఆటోమేటిక్ ఫిల్ అయిపోతాయి ప్లేట్స్ అన్ని. ఆటోమేటిక్ అంటే మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసి మొత్తం ఎవ్రీ టైం మనమే మార్చాలి. 2 హెల్పర్స్ ఉంటారు, ఒకరు మూవ్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇటు ఒక మూవ్ చేస్తారు. అట్లా 20 మినిట్స్లో మొత్తం ట్రాలీ మొత్తం ఫుల్ అయిపోతుంది. చట్నీ, ఉరదాలు మొత్తం గ్రైండింగ్ ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ చేసుకున్న తర్వాత మొత్తం మిక్సింగ్ చేసేసుకొని 1 డే బిఫోర్ మేము స్టాకింగ్ పెట్టుకుంటాం. తర్వాత ఇచ్చేస్తాం. ఇడ్లీ, బోండా, పూరి, ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్ ఇలా 8 ఐటమ్స్ అట్లా రైస్ కూడా కుక్ చేస్తాం. 4 అవర్స్లో 30,000 మంది కుకింగ్ మొత్తం అయిపోతుంది. స్కూళ్ళకి ఏ టైం వరకు పంపించేస్తారు డిస్ట్రిబ్యూషన్? స్కూల్లో 6 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇడ్లీలు ప్రిపరేషన్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉన్నాయి కదా, అక్కడ ఎన్ని ఇడ్లీలు తయారైతే అక్కడ 3 స్టీమర్స్ ఉన్నాయి సార్. 3 స్టీమర్స్లో మొత్తం 3060 ఇడ్లీస్ వస్తాయి 1 బ్యాచ్. పులిహోర మిషన్లో 3000 kgs పులిహోర వస్తుంది సార్ 1 టైం. కర్రీ మిషన్లో ఒక్కొక్క కర్రీ మిషన్ 3000 kgs వస్తుంది. 4000 మెంబర్స్కి వస్తుంది ఒకటి ఈచ్ వన్. కర్రీ మిషన్లో ఏమేమి కర్రీస్ ప్రిపేర్ చేస్తారు? ఆలూ కర్రీ, బాటిల్ గార్డ్ కర్రీ, క్యాబేజ్, క్యాప్సికమ్,
మిక్స్ వెజ్ కర్రీ, బ్రింజల్, ఏమేమి వెజిటేబుల్ ఉన్నాయో అన్ని కటింగ్ చేస్తాం. స్టోర్ ఇక్కడ హైజీన్ విషయంలో ఎట్లాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఎట్లా కేర్? హైజీన్, ఫుల్ హైజీన్ ఉంటుంది. ఫుల్ షేవింగ్, గ్రూమింగ్, షూస్, హ్యాండ్ గ్లౌజ్, యూనిఫామ్, టోటల్ ప్రతిదీ మేము మెయింటైన్ చేస్తాము. ఏది లేకున్నా కానీ ఇక్కడ మ్యాన్ పవర్ని కూడా అలౌ చేయము. ప్రతిదీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మనకు అటు పక్క కనిపిస్తుంది కదా ఫుడ్ ల్యాబ్ అని. ఆ ఫుడ్ ల్యాబ్లో మనకు ఏమేమి అసెస్మెంట్స్, ఏమేమి పారామీటర్స్ చెక్ చేస్తారు? బిఫోర్ రా మెటీరియల్ ఎంత టెంపరేచర్స్ అట్లా మొత్తం క్వాలిటీ చెకింగ్ ఉంటుంది. మళ్ళీ కుకింగ్ తర్వాత ఎంత టెంపరేచర్లో వస్తుంది, వన్ ఇడ్లీ ఎంత గ్రామ్లో వస్తుంది, సాంబార్ ఎంత గ్రామ్ ఇస్తున్నాము, ఎంత టెంపరేచర్లో ఇస్తున్నాము, రైస్ ఎంత టెంపరేచర్లో ఉంది, అన్నీ మేము అక్కడ టేస్ట్ చేసేసి పంపిస్తాం. ఇప్పుడు ప్రిపేర్ చేసిన తర్వాత ఇవైతే మనకు విజల్స్ ఉన్నాయి కదా, ఈ విజల్స్లో ఎంత క్వాంటిటీ సాంబార్ కానీ లేకపోతే మిగతా ఐటమ్స్ కానీ ఎంతమందికి సరిపోయి? ఒక విజల్స్ 15 కేజీస్ వస్తుంది. 15 కేజీస్ అంటే ఒక 250 మెంబర్స్కి అట్లా వస్తుంది. ఇడ్లీ అయితే 60 మెంబర్స్కి వస్తుంది, 300 ఇడ్లీస్ వస్తాయి. 150 మెంబర్స్కి వస్తుంది, ఈచ్ 2 ఇడ్లీస్ అయితే 300 ఇడ్లీస్ పడతాయి ఒక వీక్ దాంట్లో. ఇప్పుడు వారంలో స్టూడెంట్స్ సంబంధించి డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి కదా, ఇడ్లీ ఉంది, ఒక దగ్గర పూరి ఉంది, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో అన్నిటికీ స్కూళ్ళకి డెలివరీ టైమింగ్, రోజు డెలివరీ టైమింగ్ ఏ టైం వరకు పంపించేస్తారు? రోజు డెలివరీ టైం 6:30, 7 లోపు అక్కడ రీచ్ అయ్యేటట్లు మేము ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ 5:30 వరకు మొత్తం రోలింగ్ పాయింట్లో మొత్తం రీచ్ అయిపోయి వెహికల్స్ మూవ్ అయ్యేటట్లు మొత్తం కంప్లీట్ చేసేసుకొని మేము ప్లాన్ చేసేసుకుంటాం. ఎన్ని వెహికల్స్ ఉంటాయి? ఒక 30 వెహికల్స్ దాకా ఉంటాయి. లాంగ్ రూట్స్ ఉన్నాయి, ఫస్ట్ పంపిస్తాము. దగ్గర ఉన్నాయి, డిస్టెన్స్ తక్కువ ఉన్నాయి, కొద్దిగా లేట్గా పంపిస్తాం. స్టెప్ బై స్టెప్ పంపిస్తాం. ఎన్ని రౌండ్స్ ఉంటుంది ప్రిపరేషన్ ఇక్కడ? ఇట్లా ఒక 3-4 రౌండ్స్ ఉంటాయి. 3-4 రౌండ్స్. సో హైజీన్ విషయంలో లోపలికి కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ హాట్ వాటర్ ఉంటుంది. హాట్ వాటర్లో మొత్తం చేతులు అన్నీ హ్యాండ్ వాష్ చేసేసుకొని, లెగ్ వాష్ చేసేసుకొని, మొత్తం హ్యాండ్ గ్లౌస్, హెడ్ క్యాప్స్, మాస్క్, యూనిఫామ్ అన్నీ వేసుకున్న తర్వాతనే మేము లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ కనిపించే, ఇప్పుడు కిచెన్లో కనిపించే ప్రతి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే స్ట్రీమర్స్, పాత్రలు అవన్నీ ఉన్నాయి కదా, వాటి అంటే ఫుడ్ ప్రిపరేషన్ తర్వాత వాటి క్లీనింగ్ ఎట్లా ఉంటుంది? క్లీనింగ్ అనేది ఇప్పుడు ఇవి అన్ని స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు విజిల్ వాష్ ఏరియా ఉంటుంది అనమాట. అక్కడ మొత్తము అన్లోడ్ చేస్తారు. అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ క్లీనింగ్ అయిపోయి మళ్ళీ తీసుకొచ్చేసి మాకు ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ స్టాకింగ్ చేసుకుంటాం విజిల్స్. మొత్తం హాట్ వాటర్ తోటి క్లీన్ చేస్తాము. మళ్ళీ నార్మల్ వాటర్లో మరి కెమికల్ వాటర్ మొత్తం చేసేసి మంచి నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ మొత్తం డ్రై అయిపోయినాక తీసుకొచ్చి స్టాక్ చేసేసుకుంటాం. స్టోర్ విషయానికి వస్తే మన స్టోరు ఎన్ని రోజులకు సరిపడా స్టోర్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం? 40 days వరకు స్టాక్ సరిపడా మేము తీసేసుకుంటాం. ముఖ్యంగా ఫ్రెష్నెస్ కోసం, అంటే ఆహార పదార్థాలు ఏవి పాడు కాకుండా ఉండడం కోసం, ఫ్రెష్నెస్ కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉదయం పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించాలంటే ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే అన్నీ కొంచెం కులిపోయినట్టుగా లేకపోతే స్మెల్ రావడం అట్లా జరుగుతుంది జనరల్ బయట. ఇక్కడ తీసుకునేటువంటి ప్రికాషన్? ఇక్కడ ప్రతిరోజు ఫ్రెష్గా మేము ఎవ్రీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసేసుకుంటాము, 6 o'clock కంప్లీట్ అయిపోతుంది. ఓకే. అట్లా వేడిగా మాకు 4 hours వరకు మనకు విజిల్లో హీట్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఇన్సులేటెడ్ విజిల్ కాబట్టి టెంపరేచర్ కంపల్సరీ ఉంటుంది, కూల్నెస్ ఉండనే ఉండదు. కొడంగల్లోని హరే రామ హరే కృష్ణ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్ చూస్తున్నాం. ఇక్కడ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ప్రతి ఐటెంని కూడా ఇక్కడ అడ్వాన్స్గా స్టోరేజ్ చేసుకొని పెట్టుకున్నారు. మనకు టిఫిన్స్ సంబంధించిన ప్రతి ఐటమ్, మనకు గోధుమ పిండి కానీ లేక పూరీల కోసం సంబంధించిన గోధుమ పిండి కానీ, మిగతా మిర్చి, చింతపండు, అట్లాగే రైస్, దాల్, ఇట్లా ఇడ్లీ రవ్వ, సో ఆయిల్స్, అన్ని రకాల పదార్థాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. కొడంగల్లో కిచెన్లో స్టూడెంట్స్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే టైంలో ఫస్ట్ కూరగాయలని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ హైజీన్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి ప్రతి కూరగాయలని కూడా చాలా జాగ్రత్తగా కడుగుతారు. సో ఇది ఫస్ట్ స్టెప్. కిచెన్లోకి కూరగాయలు క్లీన్ అయిన తర్వాత బబుల్ వాషర్ తర్వాత కటింగ్ తర్వాత కిచెన్లోకి పోకన్నా ముందు ఈ 3 ప్రాసెస్లు అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా చాలా హైజీన్ ఉంటారు. వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా హ్యాండ్ వాష్ కానీ తర్వాత వచ్చిన తర్వాత గ్లౌజులు వేసుకొని ప్రతి ఐటెం కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూరగాయలకి చాలా అంటే రసాయనాలు స్ప్రే చేయడం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయిన నేపథ్యంలో ముఖ్యంగా చిన్నారులకు అందించే ఆహారం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మనకు కళ్ళ కట్టినట్టుగా క్లియర్ అర్థమవుతుంది. మనకు టమాటోస్ కూడా కనిపిస్తున్నాయి. టమాటోస్ని కూడా వాటర్లో ఒక పెద్ద మినీ వెల్ లాంటి ఒక పెద్ద బౌల్ లాంటి దానిలో బాగా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత వాటి అన్నింటినీ కూడా నెక్స్ట్ బబుల్ వాషర్లోకి వెళ్తారు. సో
ఈ వాటర్లో ఎంతసేపు నానబెడతారు, ఎంతసేపు వాష్ చేస్తారో తెలుసుకుందాం. చెప్పండి మరి టమాటాస్ ఎంతసేపు వాటర్ నానబెడతారు? అర్ధగంట. ఏమేమి వేస్తారు చెప్పండి? సాల్ట్ వేస్తారు ఇంకా కడుగుతాం. సో మనము చూస్తున్నాం ఈ టమాటాలు ఒకటే కాదు, ఆకుకూరలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కడిగిన తర్వాతనే సెకండ్ స్టెప్లో వెజిటేబుల్ బబుల్ వాషర్లో కూరగాయలన్నింటినీ కూడా వేస్తారు. వేసి పైన ఉండే కెమికల్ రసాయనాలు అన్నీ కూడా మ్యాక్సిమం ఈ బబుల్ వాషర్లో పోవడానికి ఆస్కారం ఉంటుంది. సొరకాయలు అట్లాగే ముల్లంగి ఇట్లా ఈ కూరగాయలైనా సరే, మనం ఆలు కూడా చూస్తున్నాం. ఇట్లాంటి కూరగాయలు ఏవైనా సరే కట్ చేయాలంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి చెప్పండి, అంటే మిషనరీ ద్వారా ఏమేమి ఐటమ్స్ కట్ చేస్తున్నారు? ప్రత్యేకించి కాయగూరలే కాకుండా లీఫ్ కూడా కట్ చేసుకోవచ్చు, ఆకుకూరలు కట్ చేసుకోవచ్చు. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 12 స్టార్ట్ అవుతుంది. 4:30 లోపల హాఫ్ అన్ అవర్లో మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఓవరాల్గా 1 క్వింటా తీసుకొచ్చినామండి. ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ప్రిపరేషన్ చేసి చేస్తామండి. సో మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు. రోజు వాళ్ళు స్కూల్కి ఎట్లా వస్తారు? అంటే తిని వస్తారా, తినకుండా వస్తారా? వాళ్ళకు మార్నింగ్ ప్రేయర్ తర్వాత నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ అయ్యేంత వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఇప్పటి నుంచి స్కూళ్ళలో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టబోతున్నారు. సో దానివల్ల మీకు ఎట్లాంటి బెనిఫిట్ అవుతుంది? బ్రేక్ఫాస్ట్ తింటే క్లాసెస్ పైన మంచి ఇంట్రెస్టింగ్ వస్తుంది, మంచిగా క్లాస్ వినగలుగుతాము, ఏం వర్క్ చెప్పినా చేయగలుగుతాము, ఇరిటేట్ అన్నీ రావు, హెల్తీగా కూడా ఉంటాము. కొంతమంది తిని రాకపోవడం వల్ల కళ్ళు తిరిగి కూడా కింద పడతారు సార్. మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ ఏం తినరారు ఇళ్ళల్లో, అందుకోసం జరిగినాయి సార్. మార్నింగ్ ప్రేయర్ చేసేటప్పుడు కింద పడిపోతారు సార్ తిని రాకు. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే ఇళ్ళల్లో ఫుడ్ తొందరగా కాదు, ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిగా క్లాసెస్ వింటాం అని ఒక ఒపీనియన్ సార్. స్కీమ్ పెట్టిండ్రు కాబట్టి ఇప్పటి నుంచి తిని మంచిగా క్లాసెస్ వింటాం. ఎట్లా అనిపించింది? సాంబార్, ఇడ్లీ, అట్లాగే పొంగలి ఉంది. వారం రోజులు ఒక డిఫరెంట్ ఐటమ్స్ పెడతారు మెను. సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది టేస్ట్. స్కీమ్ పెట్టినందుకు చాలా బాగుంది సార్. సో మనతో పాటు సిఎస్ఆర్ టీమ్ మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. గవర్నమెంట్తో ఎంఓఈ చేసుకోవడానికి పర్టికులర్ ప్రధాన రీజన్ ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లలు మీరు మాటలు విన్నప్పుడు విన్నారు, వాళ్ళు స్కూల్స్ జల్దీ వస్తారు. 10th క్లాస్ పిల్లలు, చాలా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోతారు పనుల మీద. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో కలగకపోవడం వలన బై ద టైమ్ ద కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్, హెల్త్ బాగాలేకపోతుంది, స్కూల్స్లో వీళ్ళు ఫెయింట్ అవుతారు, క్లాసెస్లో కాన్సన్ట్రేషన్ లేదు. సో యాజ్ విఆర్టీఎస్ కంపెనీ మేము చాలా సిఎస్ఆర్ పనులు చేస్తుంటాం ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్, కమ్యూనిటీ సర్వీస్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇస్ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి హెల్త్ బాగుంటే ఎడ్యుకేషన్ ఎలాగో బాగుంటుందని వీ హావ్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్ హియర్. ముఖ్యంగా మనకు కిచెన్ కనిపిస్తుంది కదా, ఈ కిచెన్ని ఎన్ని రోజుల్లో ఎస్టాబ్లిష్ చేశారు? సో ఎంఓయూ జరిగినప్పుడు, మీకు హరికృష్ణ ఫౌండేషన్ జరిగినప్పుడు మీరు ఏ టైం వరకు ఇది, అంటే ఎంటైర్ ఇయర్ ఉంటుందా లేకపోతే టైం బాండ్ ఏమైనా ఉందా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ? ఇట్స్ 280 వర్కింగ్ డేస్ వీళ్ళకు. యాక్చువల్లీ అకాడమిక్ ఇయర్ అనుకున్నారు, బట్ కిచెన్ రెడీనెస్ అవన్నీ అయ్యేసరికి వీఆర్ స్టార్టింగ్ నౌ. 280 వర్కింగ్ డేస్ వరకు వీ విల్ సపోర్ట్ ది ప్రాజెక్ట్. సో హరికృష్ణ మిషన్ హ్యాస్ గాట్ ది ఎక్స్పర్టీస్ ఇన్ ది ఏరియా అండి. వాళ్ళు త్రూ అవుట్ ద కంట్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కిచెన్ మనం మీరు విజిట్ చేసి ఉంటుంటే చూసి అంటారు, వాళ్ళ మెషిన్స్ ఇస్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఐ థింక్ 1000 ఇడ్లీస్ ఫర్ 3 minutes, పూరీస్ అవన్నీ. సో వీళ్ళు మెన్యూ ఎలా క్యూరేట్ చేశారంటే పిల్లలు డైలీ మాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అని రావాలి స్కూల్కి. సో డైలీ మెన్యూ వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర మీరు చూస్తే వెజిటబుల్ కటింగ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే మనము క్యారెట్ ఒక రోజు స్ట్రైట్ కట్ చేస్తే ఒక రౌండ్ కట్ చేస్తారు పిల్లలు. దట్స్ ఇట్స్ సైకలాజికల్ థింగ్ దట్ యూ ఈట్ డిఫరెంట్ థింగ్స్. సో ద మెన్యూ ఇస్ వెరీ స్పెసిఫిక్లీ క్యూరేటెడ్ ప్లస్ విత్ అ లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ విచ్ హావ్ బీన్ టేకెన్ ఇంటు అకౌంట్. ముఖ్యంగా అటెండెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది స్కూల్లో. 100% అండి. బికాస్ కాన్సన్ట్రేషన్ ఉంటే మెయిన్ థింగ్ ఇస్ ఫుడ్. కడుపు నిండి ఉంటే వీళ్ళు ఎలాగో చదువుతారు. వెన్ దెర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ వెన్ దే ఆర్ ఫీలింగ్ ఫుల్, ఈటింగ్ వెల్, వాళ్ళు ఎలాగో స్కూల్కి వస్తారండి. అటెండెన్స్ 100% పెరుగుతుంది. ఇక్కడ కిచెన్లో ప్రిపేర్ అయిన మొత్తం ఐటమ్స్ కూడా చాలా ఫాస్ట్గా వెజిటల్స్ రూపంలో, వీటన్నిటి బాక్సుల రూపంలో అన్నిటిని కూడా స్కూళ్ళకు తరలించే క్రమంలో మెన్ విత్ మెషిన్ రెండు కోఆర్డినేషన్ తోటి చాలా ఫాస్ట్గా వేగంగా ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అన్నింటినీ కూడా స్కూల్కి తరలిస్తారు. కొడంగల్, బొమ్రాజ్పేట్, దుద్యాల, దౌలతాబాద్ ఈ మండలాలకు సంబంధించి మొత్తం 312 స్కూళ్ళకు గాను 28,000 మంది విద్యార్థులకు అల్పాహారం అందించబోయే కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్రక్రియ ఇది. ఎంటైర్ ప్రక్రియ మనం చూడవచ్చు. మెనూలో దాదాపు వారం రోజులకు సంబంధించిన మెనూలో ఏ మెనూ కూడా, ఏ ఫుడ్ ఐటమ్ కూడా ఒక రోజు రిపీట్ అవ్వదు. ఇది కొడంగల్లో నూతనంగా నిర్మించినటువంటి బ్రేక్ఫాస్ట్ కిచెన్ సంబంధించిన స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, కొడంగల్ నుంచి.